వీళ్ళు భయంకరమైన పాపములో ఉన్నారు. ఏలీకి తెలుసు. ఏలీ కనీసం వాళ్ళని అడ్డగించట్లేదు. ఏలీ తెలిసి కూడా ఏమాత్రం చెప్పట్లేదు. సో బాలుడైన సమూయేలుతో, ఇందాక కూర్చున్నట్టు కదా, బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. వారు ఈ పరిచర్యలో ఉండటానికి వారు అర్హులు కారు. వాళ్ళని నేను తీసేస్తున్నానని ఒకే ఒక్క రోజు వాళ్ళు యుద్ధములో చచ్చిపోయారు. ఒకరోజే ప్రాణం కోల్పోయారు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు బాలుడుగా ఉంటూ దేవునిలో ఆశీర్వదించబడ్డాడు. ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో ఉండి పాపపు స్థితిలో ఉండి దైవ సన్నిధిని గుర్తించక వాళ్ళు ఒకే ఒక దినమున చనిపోవటానికి కారణమయ్యారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునితో ఉండటం మంచిదా, దేవునికి దూరం అవటం మంచిదా? బాగా చెప్పాలి. మనము ఇది దేవుని సన్నిధి అండి. దీన్ని దాటి